నెక్స్ట్ సెషన్ కంతా ఎమ్మెల్యేలు కూడా మీ క్వార్టర్స్ లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ గాని అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. ఒకటే హామీ ఇస్తున్న దిశ, ఆ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ కట్టాం. ఈ రోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మళ్లీ హామీ ఇస్తున్నాం, అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1 రాజధానిగా భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టే బాధ్యత తీసుకుంటాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దీన్ని కూడా పూర్తిగా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. కేంద్రం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత దిశ మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం ప్రాఫిట్లు కూడా వచ్చింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఉన్నప్పుడు సభ్యులకు కానీ ప్రజలకు కానీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనకరమో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి దశ మీరు ఒకసారి చూస్తే నీటి భద్రత, వాటర్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ 20 నెలల్లో మీరు ఒకసారి చూస్తే దిశ హంద్రి నీవా, ఎక్కడ కుప్పం, ఎక్కడ శ్రీశైలం మీరు చూస్తే అలాంటి ప్రాజెక్టుకి 3,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు పూర్తి చేసి 3 జిల్లాల్లో అన్ని మైన్ ఇరిగేషన్ ఇప్పుడే సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా చెప్పారు. దగ్గర 50-55 టీఎంసీ నీళ్లు ఈ జిల్లాలో తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లు అన్ని కూడా కళకళలాడుతున్నాయి. 628 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఎండాకాలం ఉంది అంటే సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడికక్కడ సమర్థవంతమైన మేనేజ్మెంట్తో చేయగలిగాం. ఒక్క ఎగ్జాంపుల్ దిశ భూగర్భ జలాలు కూడా ఏ విధంగా పెంచామని ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒకప్పుడు సంవత్సరం భూగర్భ జలాలు ఇంకిపోయేటివి. దీనివల్ల చాలా ప్రమాదంగా ఉండేది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 2.33 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇంకొక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో 2.06 మీటర్లు పెరిగింది. రాయలసీమ ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, ఎడారిగా మారిపోతుందన్నారు. రాళ్లసీమ అన్నారు, కాదు రతనాలసీమ చేస్తామని చెప్పి ఈరోజు అన్ని జలాశయాలు నీళ్లున్నాయి. 2.96 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏంటిని ఆలోచించే దిశ ఖరీఫ్ 6% పెరిగింది, రబీలో 10% పెరిగింది. ఈ 2 కాకుండా దిశ ఈసారి మాకు కరెంటు వినియోగం పెరగలేదు. కరెంటు వినియోగం తగ్గే పరిస్థితి వచ్చింది అగ్రికల్చర్కి. అగ్రికల్చర్ ఫ్రీగా కరెంట్ ఇస్తాం. అలాంటి ఫ్రీగా ఇచ్చే కరెంటు ఎక్కువ పెరగలేదంటే దానికి గణనీయంగా మనకు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి లింక్డ్ విత్ వ్యవసాయం విద్యుత్ శక్తి చూస్తే దిశ మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం, ఎన్ని ఇబ్బందులున్నా కరెంటు ఛార్జీలు పెంచమని మాట నిలబెట్టుకున్నామని మరొకసారి సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ
భవిష్యత్తులో సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. ఏప్రిల్ మే లోపల 6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన కుసుమ్ కూడా 1,200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, నేను ఎన్నో సందర్భాల్లో చెప్తున్నా, ఈరోజు మనందరం కష్టపడేది పేదల కోసం కష్టపడుతున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని కష్టపడుతున్నాం. అందుకే టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇందులో నెంబర్ 1 జీరో పావర్టీ. అదే సమయంలో జీరో పావర్టీ రోజుకి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇందులో జీరో పావర్టీ, దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ. అంటే మార్గదర్శి బంగారు కుటుంబానికి MBK అన్నాం. 10-20 పాలసీ అంటే టాప్ 10%, బాటమ్ 20% చేయూతనివ్వాలి. ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఆర్థిక అసమానతలు తగ్గించే దిశలో నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ కొద్ది మందికి వెసులుబాటు ఇవ్వడం కాదు, ఫ్యామిలీ కార్డు కూడా తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిటీ కార్డు లేకుండా మీరు ఒక్కసారి స్వాపింగ్ చేస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, ఏమేమి డ్రా చేశారు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడానికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఎంపవర్ చేయడానికి ముందుకు పోతాం. ఆ ఫ్యామిలీకి ఇచ్చే వెల్ఫేర్ కానీ, అదేవిధంగా పావర్టీలో ఉండే వాళ్ళకు అదనంగా ఇచ్చేది కానీ, కేంద్రం రాష్ట్రం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన దేశ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
25 పాలసీలు తీసుకొచ్చాం. ఈ 25 పాలసీల వల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక్క విశాఖపట్నంలో 610 ఎంఓయూలు చేశాం. ఒకే 2 రోజుల్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ఒప్పందాలు చేశాం. ఇప్పటికి 15 ఎస్ఐపి బిల్లు పెట్టాం. 9,03,562 కోట్లు క్లియర్ చేశాం. ఇంకో పక్కన దిశ ఈ 20 నెలల్లో 22,28,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్పింది 20 లక్షలు చెప్పాం. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులతోనే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను చెప్పాను, ఇప్పటికే 6,28,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 మందికి ఇచ్చాం. మెగా డిఎస్సి పెట్టాం, కానిస్టేబుల్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడమే కాకుండా పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా ఇచ్చాం. దీంట్లో కూడా ఎక్కువ ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన దిశ ఇవన్నీ చేస్తూనే క్వాంటమ్ వ్యాలీ కానీ, డేటా సెంటర్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, సర్క్యులర్ ఎకానమీ కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొత్తగా ఒక విధానానికి ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇచ్చే సబ్సిడీస్ అన్నీ కూడా ఎస్క్రో అకౌంట్ కూడా పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చే పని కూడా లేకుండా వాళ్ళు కానీ అన్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్లిపోయే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న నేను డిప్యూటీ సీఎం గారు పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వచ్చినప్పుడు మీడియేషన్ గురించి మాట్లాడారు. మేము కూడా వారితో మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్లో కూడా నేను అనౌన్స్ చేశాను. దేశంలో ఫస్ట్ టైం మీడియేషన్ కోసం సక్సెస్ఫుల్ మీడియేషన్ అంటే 10,000, అదే మాదిరిగా అన్సక్సెస్ఫుల్ మీడియేషన్ 3,000 రూపాయలు ఆన్రోరం ఇచ్చే ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఏది కూడా లిటిగేషన్తో ఏది సాధించలేం, కానీ కన్సెన్సస్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, మీడియేషన్ ఉండాలి. అది కుటుంబానికి కానీ సమాజానికి కానీ మంచి జరిగే పనులన్నీ కూడా ఈ మీడియేషన్తో పూర్తి చేయాలని చెప్పేది ఉద్దేశం. ఇంకో పక్కన దిశ నాలా యాక్ట్. చాలా మంది అన్నారు ఏదో డబ్బులు వస్తుంది దీన్ని తీసేస్తున్నారంటే అభివృద్ధికి అవరోధం కలిగిస్తుంది కాబట్టి నాలా చట్టాన్ని తీసేసి పూర్తిగా అభివృద్ధికి నాంది పలికాం, అవినీతికి కట్టడి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా జన్ విశ్వాస్ కేంద్రం తీసుకొచ్చారు. దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఏవైతే అవుట్డేటెడ్ లాస్ కానీ ఎక్కడైనా అభివృద్ధికి అవరోధంగా మారిన లాస్ అన్ని కూడా మారుస్తున్నాం. జన్ విశ్వాస్ ద్వారా మొన్న మీరు బిల్లు కూడా పాస్ చేశారు. ఇవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఇక్కడుండే అందరిని అభినందిస్తూ, డిప్యూటీ సీఎం గారు చాలా ఎఫెక్టివ్గా మీరు చూసే దిశ, గత ప్రభుత్వం 5 ఏళ్లు 884 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈరోజు పల్లె పండుగ 1-2లో 4,990 కిలోమీటర్ల సీసీ రోడ్లు 2,495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలల్లో. అంటే వాళ్ళు చేసిన పని కంటే దగ్గర 5 ఇంతలు 6 ఇంతలు 20 నెలల్లో చేయగలిగారంటే అది ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పటికే 14,954 గోశాల నిర్మాణం చేశాం. అది కాకుండా 157 కమ్యూనిటీ పశువుల షెడ్లు నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇది కానీ సక్సెస్ అయితే చాలా వరకు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే
15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థ నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనిలో ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి.